ఆ మేడం గారు చూసారా ముందు మనల్ని మనం మెచ్చుకోవాలి ముందండి మేడం గారు అంటున్నారు కదా స్టార్టింగ్లో మనం ముందు ఉత్సాహం చేసుకుంటే ఎదరు మనం చేయగలరు. ఒక మాస్టర్ అన్నారండి మనల్ని మనం ప్రేమించుకోవాలి అద్దంలో చూసుకుని అన్నారు ఆయన. ఓ క్లాస్కి వెళ్తే నేను కొత్తలోని ఇదేటి ఇలా అంటాడేటి మనల్ని మనం అద్దంలో చూసుకుని ప్రేమించుకోవాలి ముద్దాడాలంటాడేటి చిరగ్గానే అనుకున్నాను. అది నిజం సత్యం మేడం అన్నట్టు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకున్నామో అప్పుడు మనకి ఎంతో ఆనందం ఉంటుందండి. ఇప్పుడు మనం చూడండి ఏదో బతుకు ఏంటో అలా ఇలా అనుకునే వాళ్ళని తెలియలేదు అప్పుడు. కానీ జీవితం అండి ధ్యాన జీవితం ఎంత అద్భుతమైన జీవితం. అసలు ఈ శరీరం ఉంటేనే కదండి దేన్నన్నా మనం మాట్లాడగలదు. ఏం చేయాలన్నా శరీరం కదండి. ఇప్పుడు ఈ ఆత్మ ఉందంటే ఈ శరీరం ఉండబట్టే అండి. అలా మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకున్నామో అప్పుడు మనం ఏదైనా సరే ముందుకు వెళ్ళగలుగుతాం. మేడం గారు నాకు పరిచయం అంటే అండి నేను ఎక్కువగా నాకు మహాయజ్ఞాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్లాసులు చెప్తూ ఇష్టం అండి. నాకు ఇష్టమైతే మా సార్ వాళ్ళనే కింగ్ ఛాంబర్లో ధ్యానం చేస్తాం నువ్వు ఇలా క్లాసులు చెప్పుకుంటుండు మేము వెళ్ళిపోతున్నామని మా పాప ఈయన ఇంకొక ఆయన వెళ్ళిపోయారు. కింగ్ ఛాంబర్ కాడికి వచ్చాను నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను అంతట్లో ధ్యానం చేద్దామని వెళ్తున్నానండి. వెళ్ళేటప్పటికి మేడం గారు ఇలా వీడియో తీస్తున్నారు ఇంకొకరితో మాట్లాడుతున్నారు. మేడం గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను నా లోపల నుంచి వస్తుందనమాట నువ్వు వెళ్ళి ధ్యానం చేస్తే నీకే వస్తుంది నువ్వు వెళ్ళి మాట్లాడు ఆ మేడం గారి దగ్గర ఆ వీడియోలో మాట్లాడు ప్రపంచం అంతా వెళ్తుంది అందరికి ఉపయోగపడేది చెయ్యి నీకోసం నువ్వు చేసుకునేది కాదు ధ్యానం చేసుకున్నావు అనుకో నా కోసమే కదండి. ఇప్పుడు ఆ వీడియోలో ఇప్పుడు మనం మాట్లాడింది ప్రపంచం అంతా వెళ్తుంది ఎవరికొకరికి ఒక్క విషయంలో అన్నా మార్పు వస్తుంది కదండి. అలాగా ఆ అవకాశం నాకు ప్రకృతి మాత అమ్మ కనపడగానే అది మాట్లాడానండి. వెంటనే మేడం గారు రండి అని ఫోన్ చేయటం ఆ సారు మేడం గారు నిజంగానే ఇక్కడ రావాలని అనుకున్నామండి. చూడండి అనుకుంటే శంకుస్థాపన వచ్చిందండి ఈ వేళని శంకుస్థాపన ఈయనకి 12వ తారీఖు కదండి వేళ 7:30 శంకుస్థాపన అవుతానండి. శంకుస్థాపన అంతా అయ్యేటప్పటికి 11, 12 అయిపోద్ది. ఆ వేళ కొబ్బరికాయలు కొడతాం పూజలు చేస్తాం. వాళ్ళు మరి జానులు లేని వాళ్ళు పూజలు చేస్తారు కదండి. మనం అనుకో పిరమిడ్ ఫోటో ఈ పత్రిసారి పిరమిడ్లు ఎట్టుకుని వెళ్ళిపోయామండి. మేము గృహప్రవేశం అప్పుడు కానీ మేము ఏది చేసినా పిరమిడ్లతోనేనండి పిరమిడ్ జ్ఞానులతోనే మేము ఏది చేసినా అవుతానండి. ఇలాగా శంకుస్థాపన అయ్యో ఏమండి 9వ సారు ఫోన్ చేసాం. ఆయన అన్నారమ్మ 9వ ఇక్కడికి వచ్చినట్టుకు 3 గంటల ప్రయాణం మినిమం 3 గంటల పైనే పడుతుంది కానీ తక్కువ పడుతుంది అందులో బస్సులు గంటకే ఉంటాయమ్మా అన్నారు. నేను మాట ఇచ్చాను అంటే వస్తానండి ఎవరన్నా తీసుకుందన్నా వచ్చేస్తానండి ఆప్టింగ్ అయితే లేదు మా సార్ వచ్చినా పర్లేదు రాపోని పర్లేదు అంటున్నాను కానండి నా లోపలేటి రావాలి ఆయన కూడా వస్తే గొడవ ఉండదు ఇద్దరు అనుకోండి ఇద్దరు వెళ్ళిపోతాం గొడవ ఉండదు ఎంత టైం అయినా అనుకుంటున్నానండి. సార్ మీరు రమ్మని ఆర్డర్ వేసారు ఆవిడ దగ్గర తీసుకెళ్ళింది మీరే అవి ఎలా వీడియో మాట్లాడించింది మీరే అలా కలిపారు. ఆవిడ ద్వారా నాకు క్లాస్ వచ్చింది. నా ఆత్మస్థి ఎదుగుదలకి ఆవిడ ఒక చెప్పుకునే అవకాశం ఆవిడ ద్వారా నాకు కల్పించారు. మరి ఈయన రానంటున్నారు మీరు ఎలాగైనా సరే అది శంకుస్థాపన ముహూర్తమన్నా మార్చేయండి మీరు ఏం చేస్తారు చేయండి సార్ అన్నానండి. నిజంగా పిరమిడ్లో చెప్తున్నాను సార్ మీరు శంకుస్థాపన ముహూర్తం మార్చేయండి సార్. ఆయన ఏమో రాలేనంటున్నారు మళ్ళీ నన్ను ఒక్కదాన్ని పంపలేనంటున్నారు ఇంకో నెలలో చూద్దామంటున్నారు. నాకు ఇవన్నీ నచ్చలేదు. రేపన్నది ఇప్పుడు చేయాలి రేపన్నది ఈవేళ చేయాలి ఈవేళ అన్నది ఇప్పుడే చేయాలి ఆలస్యం చేయకూడదు. నాకు వెళ్ళాలని ఉంది మళ్ళీ నెలకు వద్దు నాకు ఈ నెలకే వెళ్ళాలి అనుకున్నానండి. సార్ మీరు ఏం చేస్తారు చేయండి అంటున్నాను పని చేస్తున్నాను ఆ అమ్మ అన్నట్టు ఇదే నాకు సార్ ఎలాగైనా సరే ఆయన రానంటున్నారు ఆయన నేను వెళ్ళాలి శంకుస్థాపన మొత్తమే మార్చేయండి అని అనుకున్నానండి. ఈ ఆలెట్టిన మొత్తం అండి ఎల్లుండి వచ్చిందండి. మా అమ్మ నువ్వు ఒక్కదాన్ని వెళ్ళాలని భయపడిపోతున్నావమ్మా ఒకటి చేయపోయి ఒకటి చేస్తావమ్మా నువ్వేమనుకో సార్ డాడీని పంపిస్తారమ్మ నువ్వు మాట్లాడతావు అన్నదండి. నిజంగా చూడండి మరి ఎల్లుండి మా శంకుస్థాపన మొత్తం వచ్చిన ఎవరైనా మార్చుకుంటారండి. మన గురువు గారు మార్చారు బలమైన మొత్తం కాదంట 14వ తారీఖుని మార్చుకున్నామని చెప్పాడండి ఆయన. ఎంత మెరాకిల్ అనుకుని విశ్వానికి గారికి ధన్యవాదాలు చెప్పుకున్నానండి. నిజంగానే ఇంత చక్కటి అవకాశం మీ అందరికీ చెప్పుకుని మీ అందరితో ఆనందం పొందే అవకాశం వచ్చింది కదండి. మరి ఇప్పుడండి ఏదైనాని ఈ చక్కటి భోజనాన్ని ఆ అమ్మ వంట చేసి మన అందరికీ పెట్టించింది. ఆవిడకి ఒకసారి గట్టిగా క్లాస్ కూరలు ఎంత బాగున్నాయండి నాకైతే భలే నచ్చినాయండి ఎంత బాగున్నాయో అందరికీ నచ్చినాయండి. మేడం గారు గట్టిగా క్లాస్ ఒక్క చుట్టం వచ్చాయండి మనం వంట చేసి పెట్టలేం
ఇది వరకు అండి ఎవరైనా వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారని దాన్ని పెట్టుకుందండి. ఈ ధ్యానంలోకి వచ్చాకండి ధ్యానులు వచ్చండి 2 రోజులు 3 రోజులు మా ఇంటికాడ ఉంటారండి. నేను చక్కగా నాకు పని బేగా అయిపోద్దండి. ధ్యానం చేస్తే ఏమవుతుంది, పని సులువైపోతుంది. మనం ఒక్కళ్ళ పని మనం చేసుకోలేం. అలాంటి 10 మంది పని మనం చేస్తున్నామంటే శక్తి వస్తుంది ముందు. ఆ శక్తితో ఏం చేయగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. ముందు ధ్యానం చేస్తే మనకి ఏదన్నా సాధ్యమే. అలాగే పత్రికారు ఒక 5 వేళ్ళు కాన్సెప్ట్ చెప్పారండి. అది మీకు చిన్నగా చెప్తాను. ఈ 5 గురించి చెప్పారండి, వేళ్ళ గురించి. ఇదంటండి ఈ 5 వేళ్ళు గురించి ఇది ఉంది కదండి, చిటికిన వేలు. ఇది తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఈ శరీరం అంటండి. ఇది రెండోదండి మనసు. వాళ్ళకి అలా ఉన్నాయి, వీళ్ళకి ఎలా ఉన్నాయి, వాళ్ళ కార్లు ఉన్నాయి, వీళ్ళకి బిల్డింగులు ఉన్నాయి అనేది ఇది మనసు పుడుతుందండి. వీళ్ళ నుంచి ప్రాపంచికంగానే. ఇది బుద్ధి అండి. ఈ వేలు అంతకే అన్నిటికంటే పెద్దది ఉంటుంది చూడండి, పెద్ద వేలు. ఇది బుద్ధి. అనేక జన్మల్లోంచి తెచ్చుకున్నది ఉంటుందంటండి ఈ బుద్ధి. ఇది ఆత్మ. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం కదండి, మనం అన్నమాట ఆత్మస్థితిలో ఉంటాం. మనం శరీరం కాదు. ఆవిడ అన్నారు చూసారా, ఆత్మ, మనం పరమాత్మ అని. ఈ దీంట్లోంచి ఇది పరమాత్మలోకి వెళ్తాం. ఇది గురువుగారు లాంటివారండి. ఇందులోకే చూడండి, వెనక్కి వెళ్ళం, ఇలా వెళ్తుందండి. అందుకే ఇది మహావతార్ బాబాజీ గారి ముద్ర అండి. ఇది ఎప్పుడు కూడా ఇలా ఉంటుంది కొన్ని దుక్కుల్లా చూడండి. ఇది ఆత్మలోంచి పరమాత్మలోకి వెళ్తాం. ఇది శరీరంలోంచి మనసులోంచి బుద్ధిలోకి, ఇది జ్ఞానంలోకి, పరమాత్మలోకి చేరువవుతామండి ఎప్పుడు కూడా. ఇవన్నిటిని దాటుకొస్తాం. మనసు అంటది ధ్యానం చేద్దాం, చెయ్యకు, అలా వెళ్ళు, ఇలా చూడు, అవి చూడు అంటది. కోతులాడిది. ఆ చెట్టు కొమ్మ ఈ చెట్టు కొమ్మ ఎలా ఎక్కుతాయో అలా అండి. అయితే మనం ఎప్పుడైతే జ్ఞానస్థితిలో ఉన్నామో అప్పుడు మనలోకి వస్తాయి ఆలోచనలు. మనం అనుకుంటాం కూర్చోగానే ధ్యానం కుదరట్లేదు, ఆలోచనలు వస్తున్నాయి అనుకుంటాం. కానీ ఆలోచనకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుందంటండి. సార్ చెప్పారండి ఇది. ఆలోచనతున్నా మనకు ధ్యానం కుదరట్లేదు అనుకుంటాం. కానీ ఆలోచనల మధ్యలో గ్యాప్ ఉంటుందంటండి. అప్పుడు విశ్వమయ్యే ప్రాణశక్తి తీసుకుంటామంటండి. ఈ బ్రహ్మరంధ్రం గుండా ఓపెన్ అయి చూసాం కదండి. ఇందులోని ఎప్పుడు కూడా మనకు చిన్నప్పుడే మనకు చూడండి మెత్తగా ఉంటుంది మాడని. అది మనం పెరిగే కొద్దీ పూడుకుపోద్ది. ఈ ధ్యానంలో ఏమవుతుందంటే తలుపులు తెరవబడతాయి, ఓపెన్ అవుతుందంటండి. ఓపెన్ అయినప్పుడు మన లోపల విశ్వశక్తి తీసుకుని నరాల్లోకి యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మనం ఎక్కడైతే మనం బ్లాక్స్ అంటే ఏంటండి, ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు కానీ ఏదన్నా బాధ పెట్టిన సంఘటనలు కానీ మన లోపల ఉండిపోతాయి. కానీ మనం అవి తీసుకోలేదనుకుంటాం. అవన్నీ రిసీవ్ చేసుకుంటుందండి ఈ మైండ్. చూడండి, ఎప్పుడో చూసిన మనిషిని ఇప్పుడు గుర్తుపోయి ఎలా పడతాం. అది స్కాన్ చేసుకున్నాం మన లోపల. అది లోపలండి మనం స్కాన్ చేసుకున్నాం. ఇప్పుడు అమ్మని ఆవిడ్ని అక్కడ చూశానండి పేరవారాన్ని. ఇప్పుడు ఎలా గుర్తుపట్టాను, నా లోపల ఫోటో తీసుకుంది, స్కాన్ చేసుకుంది. అందుకని ఆవిడే అని గుర్తుపట్టను. అలాగే మనం ఎన్నో రకాల బాధలు దుఃఖాలు అన్నీ స్టోర్ అయిపోయి ఉంటాయంటండి ఈ మైండ్ సెట్లో. అవి మనల్ని అనారోగ్యాలకు కారణం మెయిన్ ఆలోచనలు. ఎప్పుడైతే మనం సరికాని ఆలోచనలు ఆలోచిస్తామో అవి అనారోగ్యాలు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఆలోచనలు వచ్చి వస్తాయి ఆలోచనలు. ఇప్పుడు పుట్టిన కానించి 2 సంవత్సరాలు అయిందండి మన